నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఏసీపీ ఆధ్వర్యంలో వినాయకోత్సవ కమిటీ సభ్యులతో పట్టణ కేంద్రంలోని బీఆర్కే ఫంక్షన్ హాల్ సమావేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సిఐ, మున్సిపల్ కమిషనర్, ఎస్ఐలు, మండల గణేష్ మండపాల నిర్వాహకులు, పుర ప్రముఖులు, గణేశోత్సవ నిర్వాహకులకు ఏసీపీ ముఖ్య సూచనలు. గణేశోత్సవ నిర్వాహకులు ఎట్టి సమయంలోనూ డీజేలు పెట్టుకోవద్దు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించరాదు. గణేష్ మండపం మరియు నిర్వాహకుల యొక్క వివరాలు పోలీసు పోర్టల్ ఆఫ్ లో నమోదు చేసి పోలీసు వారికి సహకరించండి అన్నారు. చనిపోయి 7 మంది ఉన్నారు. అది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. శాంతియుతంగా మంచిగా కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని చేసుకోవడానికి మీ సహాయాలని నా అభిప్రాయం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఊరేగింపు రోజు ఆ ఊరేగింపులో మందు దాగి ఊరేగింపులో పాల్గొవద్దని చెప్పి మా పడేది. ఎట్లా రైట్స్ మందునే రైట్స్ మందు ఎడికైనా వస్తుంది, ఏమో తాగుతాం పల్లెలు. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున ఒకటే రిక్వెస్ట్ అందరికి, పెద్ద మనుషులకు, ఊరేగింపుల దేవుని దాని ఊరేగింపుల ఎవరు కూడా మందు దాగి పాల్గొనరు. ముఖ్యంగా నేను మనీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వెహికల్ నిమజ్జనంలో పాల్గొన్న వెహికల్, ఊరేగింపులో పాల్గొన్న వెహికల్ డ్రైవర్ మేము రీజనలైజ్ చేస్తాం బ్రాండర్గా. మీరు అన్యదా భావించకుండా మాకు కోఆపరేట్ చేయాలి. నడిపిస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీరు చూసుకుంటారు, మేము చూస్తామంటే ఇంకా డ్రైవర్ ఎక్కువ భయం ఉంటుంది. కాబట్టి మా తరఫున రీజనలైజర్ టెస్ట్ కూడా చేస్తాం. మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి, మీ సమస్యలు ఏమైనా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మీకు ఎక్కువ అంటే మా తరఫున ఏ సర్వీస్ కావాలన్నా ఆల్ డిపార్ట్మెంట్స్ రెడీ ఉన్నామని చెప్పి కలెక్టర్ గారు చెప్పుకున్నాడు. ఏమైనా ఇష్యూలు ఉంటే సాధ్యమైనంత వరకు మేము చేస్తాం. మా ముఖ్యంగా ఏంటంటే 24 hours కంపల్సరీ మండపం దగ్గర ఉండాలి. రాత్రి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, సీసీటీవీ పెట్టుకోవాలి, దీపంలో జాగ్రత్త చూసుకోవాలి. జంతువులను మండపం దగ్గర రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్గనైజర్ ఉంటుంది.